నువ్వు ఓబుల్ రెడ్డికి ఎంత అప్పున్నావు? 50,000 ఈ 50,000 ఓబుల్ రెడ్డికి ఇచ్చేయి. ఈ 5,000తో వద్దని హాస్పిటల్కి తీసుకెళ్ళు. మీ సమస్య అయిన ఓబుల్ రెడ్డి అప్పుని నేను తీరుస్తాను. మరి నేను అడిగిన చీరల్ని నేసివ్వటానికి మీరు సిద్ధమా? నీ వెనక నిలబడాలనే ధైర్యాన్ని ఇచ్చావు. మాట్లాడతాను. ఏంటి ఏదో అర్జెంట్ అని మెసేజ్ పెట్టావు? నాకు కొంత డబ్బు కావాలి. ఎంత కావాలి? 50,000 మీకు కట్టాల్సిన మొత్తం బాకీ. ఏడదరా నీకు? ఈ క్షణం నుంచి మీకోసం నేను పని చేయడం లేదు. ఈడేంటి పొద్దున్నే పెన్నుతో తెగ యుద్ధం చేస్తున్నాడు? కాళిదాసులా కవిత్వం రాస్తున్నాడా, లేకపోతే రవివర్మల బొమ్మలు వేస్తున్నాడా? వీడి మధ్య చేప పిల్లలా మెల్లమెల్లగా గుప్పెట్లోంచి జారిపోతున్నాడు. కుక్క పిల్లలా నా కాళ్ళ చుట్టూ తిప్పుకునేలా చేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఆ మీనాక్షి తిరిగొచ్చేలోపు వీడి చేత దాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేయాలి. అసలు అలాంటిది ఒకరుతుందా అని అనుకునేంతగా మార్చాలి. క్రిష్, ఏంటి క్రిష్ మర్చిపోయి మరీ గీస్తున్నావు? నాకు తెలుసు క్రిష్, నువ్విలా ఎందుకు చేస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. మన మధ్య ప్రేమ ఎడబాటుని తట్టుకోలేకపోతున్నావు, ఆ విరహాన్ని భరించలేకపోతున్నావు. అందుకే ఆ బాధని ఇలా ఐ లవ్ యూ అని రాసి చూపిస్తున్నావు. కానీ నాకు మాత్రం ఎలా భరించాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. నీతో ప్రేమగా మాట్లాడి ప్రేమగా గడిపి కొన్ని యుగాలు అయినట్టుగా అనిపిస్తుంది. నీ ప్రేమను పొందకుండా ఒక్క క్షణం కూడా ఉండటం నా వల్ల కాదు క్రిష్. అలాంటిది ఇన్ని రోజులుగా ఏదో ముక్కు మొహం తెలియని వాళ్ళలా దగ్గరగానే ఉంటూ దూరంగా ఉండటం అన్నది ఎంత కష్టంగా అనిపిస్తుందో తెలుసా? ఇదిగో నరకాన్ని చూస్తున్నాను క్రిష్. అయినా ఇప్పుడు ఆ బాధ లేదు క్రిష్. ఇన్ని రోజులకి మనకి ఏకాంతం దొరికింది. ఇన్ని రోజులు మనం ఏ ప్రేమనైతే మిస్ అయ్యామని ఫీల్ అవుతున్నామో అంతకంటే ఎక్కువ ప్రేమని తిరిగి పొందొచ్చు. ప్రేమంటే ఏంటి గౌతమి? ఇలాంటి టైంలో కూడా నువ్వు భలే జోకులు ఇస్తావు క్రిష్. సీరియస్ గానే అడుగుతున్నాను, అసలేంటి ప్రేమంటే?
వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఆఫ్ లవ్? ప్రేమ అంటే రెండు గుండెలు కలిసి చేసే ఒకే సవ్వడి. నిజమైన ప్రేమ అంటే అలా చూసి ఇలా ప్రేమించేద్దాం అనుకోవడం కాదు, వాళ్ళే మనల్ని ప్రేమించేలా చేయడం. నిజానికి ఈ ప్రపంచంలో ప్రేమ కలిగించేంత బాధ ఏది కలిగించదు. మన మనసుకి తాకిన ఫీలింగ్ ప్రేమో కాదో తెలియని బాధ, అవునో కాదో తేల్చుకోలేని బాధ. ఒక మనిషి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని మనం ఎంతలా ప్రేమిస్తున్నామో అర్థమవుతుంది. కాళ్ళు కదలవు, పెదవులు మాట్లాడవు, కానీ హృదయం మాత్రం ఒకటే ఆరాటపడుతూ ఉంటుంది, వాళ్ళని ఎప్పుడెప్పుడు చూడాలా అని. ఆ క్షణంలో మనకి తెలియకుండానే మనం ఏవేవో చేసేస్తూ ఉంటాం. మన ఆలోచనలు, పనులు ఏవి స్థిరంగా ఉండవు. వాళ్ళు లేని లోకం శూన్యంలా కనిపిస్తుంది, వాళ్ళు రాని జీవితం శాపంలా అనిపిస్తుంది. ప్రేమించిన వాళ్ల కోసం ఏవైనా చేసేస్తాం, ఎంత కష్టమైనా సరే హాయిగా భరించేస్తాం. దగ్గరగా ఉన్నప్పుడు చిరాకు పడతాం, అదే దూరంగా ఉన్నప్పుడు ఏదో ఏదో పోగొట్టుకున్న వాళ్ళం అయిపోతాం. క్రిష్, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు గుర్తొస్తే పక్కన ఎవ్వరూ కనిపించరు, వాళ్ళ జ్ఞాపకాలు తప్ప. వాళ్ళు పక్కనే ఉంటే అసలు మనవే గుర్తుండవు, వాళ్ళు తప్ప. ఈ ఫీలింగ్స్ అన్నీ నా మీద నీకుండబట్టే కదా నా కోసం నువ్వు అంతలా పరితపించిపోయింది, వెంటపడి మరీ ఐ లవ్ యూ అని చెప్పింది. మరి ప్రేమ అంటే ఏంటి, ఎలా ఉంటుందని అడుగుతావేంటి కొత్తగా? క్రిష్, ఏమైంది? ఏం లేదు గౌతమి, కొంచెం తలనొప్పిగా ఉంది. అయ్యో అవునా? మరి మందురాయనా, తలపట్టునా? పర్లేదు గౌతమి, కొంచెం రెస్ట్ తీసుకుంటే అది తగ్గిపోతుంది. క్రిష్, ఏంటి క్రిష్ నువ్వు? ఇన్ని రోజుల తర్వాత మనకింత ఏకాంతంగా టైం దొరికితే నువ్వు అలా వెళ్ళిపోతావేంటి? నీ ప్రేమకు దూరంగా ఉండి ఇన్ని రోజులు నేనెంత అల్లాడిపోయానో చెప్పాక కూడా అర్థం చేసుకోవేంటి? క్రిష్, ప్రేమగా మాట్లాడు క్రిష్, నాతో ప్రేమగా స్పెండ్ చేయి క్రిష్. సారీ గౌతమి, తల పగిలిపోతుంది. ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్, లీవ్ మీ అలోన్. క్రిష్, క్రిష్, క్రిష్! నీ తలనొప్పికి కారణం ఏంటో అర్థమైందిరా. ఇన్నాళ్ళు నువ్వు అటూ ఇటుగా ఉన్నావనుకున్నాను, కానీ అటే వెళ్ళిపోతున్నావు. కాదురా, ఆల్రెడీ వెళ్ళిపోయావు. నేను ఈ ఇంట్లోకి ఎంటర్ అయ్యింది
నిన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది. ఇన్నాళ్లుగా చాప కింద తాచుపాములా బతుకుతుంది ఆ మీనాక్షి మీద పగ తీర్చుకోవడం కోసం. అలాంటిది నువ్వు దాని ప్రేమలో పడిపోయి దాన్ని సంతోషంగా ఉంచే పరిస్థితుల్ని తీసుకొస్తుంటే చూస్తూ ఎందుకు కోరుకుంటాన్రా? వదిలిపెట్టను. ఇద్దరిని కలిపి జాయింట్ గా నర్తనశాల సినిమా కలర్లో చూపిస్తాన్రా. ప్రేమ అంటే రెండు గుండెలు కలిసి చేసే ఒకే సవ్వడం. నిజమైన ప్రేమ అంటే అలా చూసి ఇలా ప్రేమించేద్దాం అనుకోవడం కాదు, వాళ్లే మనల్ని ప్రేమించేలా చేయడం. ఒక మనిషి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని మనం ఎంతలా ప్రేమిస్తున్నామో అర్థమవుతుంది. కాళ్ళు కదలవు, పెదవులు మాట్లాడవు, కానీ హృదయం మాత్రం ఒకటే ఆరాట పడుతూ ఉంటుంది వాళ్ళని ఎప్పుడెప్పుడు చూడాలా అని. ఆ క్షణంలో మనకి తెలియకుండానే మనం ఏవేవో చేసేస్తూ ఉంటాం. మన ఆలోచనలు, పనులు ఏవి స్థిరంగా ఉండవు. ప్రేమించిన వాళ్ల కోసం ఏవైనా చేసేస్తాం. ఎంత కష్టమైనా సరే హాయిగా భరించేస్తాం. క్రిష్, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు గుర్తొస్తే పక్కన ఎవ్వరూ కనిపించరు. వాళ్ళ జ్ఞాపకాలు తప్ప. వాళ్ళు పక్కనే ఉంటే అసలు మనవే గుర్తుండవు. వాళ్ళు తప్ప. వాళ్ళు లేని లోకం శూన్యంలా కనిపిస్తుంది. వాళ్ళు రాని జీవితం శాపంలా అనిపిస్తుంది. ఇవన్నీ మీనాక్షి మీద నాకున్న ఫీలింగ్స్ కదా. మరి దీన్ని ప్రేమ అంటుందంటే గౌతమి. ఫీలింగ్స్ అన్ని మళ్ళీ మళ్ళీ వస్తున్నాయంటే నాలో అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలు. నీకోసం నీకోసం ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది. నీకోసం 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 నీకోసం. నాలో ఇది ఏ రోజు లేనిది ఏదో అలజడి నీతోనే మొదలిది. నువ్వే నాకని పుట్టుంటావని ఒంటిగాని జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా. నీకోసం 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 నీకోసం. నాలో ప్రేమకి ఒక వింతే ప్రతిదీ. వీణే పలుకని స్వరమే నీ గొంతుది. మెరిసే నవ్వది మోనాలిసా
తెలిసది నిజం ఇక కాదనే మాటను నేను నమ్మను. ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలు నీకోసం 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 నీకోసం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మూర్తి. మీతో కొంచెం మాట్లాడాలి సార్. అర్జెంటా ఇంపార్టెంటా? సీరియస్ సార్. అవునా, అంత సీరియసా? ఆ అమెరికన్ కంపెనీ వాళ్ళు మెయిల్ చేశారు సార్. ఏమని? ప్రాజెక్ట్ అప్డేట్ గురించి అడిగారు. ఖచ్చితంగా ఇన్ టైంలో కావాలని చెప్పారు. ఓకే మూర్తి, అలాగే పంపించేద్దాం. అయినా దీనిలో అంత సీరియస్ ఏముందయ్యా? ఎలా పంపిస్తాం సార్? మనమేమో వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి కూర్చున్నాం, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇంతవరకు అగ్రిమెంటే రాలేదు. వర్క్ ఏమైందో ఎంతవరకు వచ్చిందో అసలు మొదలు పెట్టారో లేదో కూడా తెలియదు. ఆ మీనాక్షి గారు ఫోన్ కూడా కలవట్లేదు. మరి ఇన్ టైంలో ఎలా పంపిస్తాం సార్? ఇలాంటి విషయాల్లో మీరు ఎప్పుడు చాలా అలర్ట్గా ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఏ కాన్ఫిడెన్స్ ఇంత కూల్గా ఉంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మీనాక్షి మీద ఉన్న నమ్మకంతో. అబ్బా, ఈ మధ్య ప్రతిదానికి ఈ డైలాగ్ ఒకటి నేర్చుకున్నారైనా. డైలాగ్ కాదయ్యా మూర్తి, నిజం. ఒక్కసారి మీనాక్షితో మాట్లాడితే చాలు, నేనే కాదు ఎవరైనా సరే ఇదే మాట చెప్తారు. తను మాటిస్తే వెనకడుగు వేసే రకం కాదు. ఆ మాట నిలబెట్టుకోవటం కోసం ఎంత రిస్క్ చేయడానికైనా వెనకాడదు. ఆ పట్టుదలని ఆ రోజు నేను తన కళ్ళలో చూశాను. కళ్ళల్లో నల్లగుడ్లు తెల్లగుడ్లు ఉంటాయని తెలుసు గాని ఈ పట్టుదల ఉంటుందని తెలియదు సార్. మీరు చాలా ఎక్స్పీరియన్స్ కంటి డాక్టర్లా చెప్తున్నారు. ఏంటి సెటైరా? ప్రాబ్లంని అర్థం చేసుకోమని చెప్తున్నాను సార్. ఇది చాలా ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్ సార్. దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. పొరపాటున ఈ ప్రాజెక్ట్ అటు ఇటు అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో మీకున్న వాల్యూకి డ్యామేజ్ ఏర్పడే ప్రమాదం ఉంది. అది ఫర్దర్ బిజినెస్లకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అటువైపు నుంచే కాదు సార్, కొంచెం మన వైపు నుంచి కూడా ఆలోచించండి. చూడుమూర్తి, మీనాక్షి ఫోన్ పనిచేయట్లేదు అంటే ఐ థింక్ తను వర్క్లో ఉండుండొచ్చు. నువ్వుసారి కిరణ్తో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకో. దాన్ని బట్టి ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఆలోచిద్దాం. ఓకే? ఓకే సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ మూర్తి. అయ్యా, పొద్దుట్నుంచి వాటిని చూస్తా ఉండారు. ఉలుకులేదు పలుకులేదు. వాడు ఒరిజినల్ అనే చెప్పాడు కదయ్యా, ఇంకెందుకు వాటినే చూడటం? నేను చూస్తున్నది ఒరిజినలా నకిలీ అని కాదురా. నెత్తి మీద రూపాయి బిళ్ళ పెడితే 10 పైసలకు కూడా అమ్ముడుపోయిన నా కొడుకులు ఒకేసారి ఇంత డబ్బు యాడ నుంచి వచ్చినాదా అని. ఊరు మొత్తం తిరిగిన 1000 రూపాయలు దొరకు. అట్లాంటిది 10 నిమిషాల్లో 50,000. యాడ నుంచి తెచ్చినాడంటావు? ఎట్టా తెచ్చినాడంటావురా? ఎట్టా? ఏదో జరుగుతుంది, మనకు తెలియకుండా ఈ ఊళ్ళో ఏదో జరుగుతుంది. అయ్యా, చిన్న విషయమే కదా అని మీతో ఒక విషయం చెప్పలేదు. ఏందిరా అది? నిన్న మన ఊళ్ళోకి పట్నం నుంచి ఒక అమ్మాయి వచ్చిందయ్యా. మీ ఊళ్ళో వాళ్ళతో చాలా ముఖ్యమైన పనుందండి. దానికి సంబంధించి చంద్రన్న గారితో మాట్లాడాలి. మాకు బట్టలు డిజైనింగ్ చేసే కంపెనీ ఒకటి ఉందండి. మా కంపెనీకి చేనేత చీరల కాంట్రాక్ట్ ఒకటి వచ్చింది. ఆ చీరల్ని మగ్గాల మీద సహజమైన రంగులతోనే తయారు చేయాలి. ఈ ఊళ్ళో వాళ్ళు మాత్రమే అలా చేయగలరని
తెలుసుకుని వచ్చాను. ఇది ఊరు కాదు, అయ్య నిర్మించుకున్న సామ్రాజ్యం, ఆయన సరిహద్దులు గీసిన అంతఃపురం. అయ్యని దాటి అడుగు పెడితే ఆహుతే. అంతేకాదు నిన్ను కొట్టి పంపించడానికి కూడా వెనకాడరు. ఆడకూతురివి ఏదో తెలియక వచ్చినావులే అన్న ఒకే ఒక్క ఆలోచనతో ఇంతసేపు మాట్లాడినాం. అదే నీ స్థానంలో ఏ మగనా కొడుకో గనక ఉండుంటే ఈ పాటికి వాడి మెడ అయ్య కోటగుమ్మనికి వేలాడుతుండేది. ఇప్పుడా ఈ విషయం చెప్పేది? కప్పు నా ఎళ్ళారని దాన్ని లాక్కొచ్చి ఇక్కడ పడేసుంటే దాని సంగతేంటో తేల్చుండేవాళ్ళం. కానీ ఇప్పుడు చూడండి, 50,000 ఇచ్చి ఒకరిని మనకు ఎదురు మాట్లాడేలా చేసింది. ఊరు మొత్తాన్ని కూడా రేపు ఇదే మాదిరిగా చేసుద్ది. చెత్త నా కొడకలారని, చెత్త నా కొడకలారని. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. వెళ్ళండి, అది ఎక్కడుందో ఏం చేస్తుందో త్వరగా పట్టండి. నేను మీ అప్పుల్ని ఇప్పటికిప్పుడే క్షణాల్లో తీర్చేస్తాను. కానీ దానికన్నా ముందు నాతో వెంటుంటానని, మన కోసం పనిచేస్తానని మాట ఇవ్వాలి. తరతరాల బానిసత్వం పోతుంది అనంటే ఓ 10 మంది ప్రాణత్యాగం చేయలేరా? చెప్పండి.